చిన్న షాపింగ్ ఉంది బయటికి వెళ్దామా అని చెప్పేసి పక్కలున్న దీది అడిగితే సరే అని మార్కెట్ చెప్పేసాను. దగ్గరలోనే కాబట్టి ఇంకా అందరం కలిసి బయటకైతే వెళ్తున్నాము. మన సైడ్ లాగా ఇక్కడైతే ఆటోలు అయితే అస్సలే ఉండవు. టెంపుల్ కి వెళ్ళినా షాపింగ్ కి వెళ్ళినా ఈ వ్యాన్ లెక్కే వెళ్ళాలి. మొత్తానికి షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది, అన్ని ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళైతే వాళ్ళ పిల్లల కోసం స్వెటర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్న పిల్లలకు గానీ పెద్ద వాళ్ళకి గానీ 2000 పైనే ఉన్నాయి గానీ తక్కువ అస్సలే లేదు. వాళ్ళు ఒక సైడ్ షాపింగ్ చేస్తుంటే మేము ఒక సైడ్ ఇంకా క్యాప్స్ పెట్టుకొని ఫొటోస్ అయితే దిగుతున్నాము. అక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే బ్యూటీ పార్లర్ కి అయితే వచ్చేసాము. చాలా రోజులు అవుతుంది హైబ్రోస్ అయితే చేయించుకోక అని చెప్పేసి నేనైతే ఇక్కడ హైబ్రోస్ అయితే చేయించుకుంటాను. హైబ్రోస్ చేసుకోవాలనే ఆలోచనే లేకుండే ఇంకా నాతో పాటు వచ్చిన దీది వాళ్ళు చేయించుకుంటున్నారని చెప్పేసి నేను కూడా హైబ్రోస్ అయితే చేయించుకున్నాను. అక్కడ నుంచి మేమైతే స్టేషనరీకి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పాపకి స్కూల్ బ్యాగ్ అయితే తెగిపోయింది కాబట్టి కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఒక లంచ్ బాక్స్, మ్యాజిక్ స్లేట్ అలాగే స్లైమ్ అయితే తీసేసుకున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ 10 కి అయితే బయలుదేరాం కాబట్టి ఇప్పుడు లంచ్ టైం అయితే అవుతుంది. అందరం కలిసి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. డిఫరెంట్ కాకుండా అందరం అయితే చౌమిన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే నూడిల్స్ అంటే అసలు ఎవరికి తెలియదు, చౌమిన్ అంటేనే గుర్తుపడతారు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చౌమిన్ అంటే నాకు అసలు అర్థమే కాలేదు. బయటకు వచ్చినప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ అయితే చేయాలి. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాము.